ఇయర్స్ తర్వాత ప్రతి ఉమెన్ కూడా వీటిని తప్పకుండా కాపాడుకోవాలి. అందులో ఫస్ట్ వన్ బోన్ డెన్సిటీ. ఎవ్రీ ఇయర్ ఉమెన్కి 0.5 to 1% దాకా బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది రీసెర్చ్ ప్రకారము. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల కావచ్చు, కాల్షియం అండ్ విటమిన్ డి లోపం వల్ల కావచ్చు, మోనోపాజ్ వల్ల కావచ్చు, బోన్ డెన్సిటీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వారానికి 3 నుంచి 4 సార్లు రాగులతో చేసిన ఐటమ్స్ ఏవైనా సరే, రాగి జావ కావచ్చు, రాగి రొట్టె కావచ్చు, సూపు ఇలాంటిది ఏదైనా సరే రాగులతో చేసింది తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా భోజనం తర్వాత మధ్యాహ్నము ఒక రాగి నువ్వుల లడ్డును తీసుకోవడం కూడా మంచిది. సెకండ్, స్కిన్ ఎలాస్టిసిటీ. 30+ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా 1% దాకా కొలాజన్ అంటే స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ముడతలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా, త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విటమిన్ సి ఉన్న ఫుడ్, అలాగే ప్రోటీన్ ఉన్న ఫుడ్ డైలీ తీసుకోవాలి. అలాగే వీక్లీ ట్వైస్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం కూడా స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గకుండా చేస్తుంది. అలాగే రోజు కూడా స్లీప్ టైప్ని సెట్ చేసుకోవడం కూడా మంచిది. థర్డ్, హార్మోనల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్. లేట్ 30s వచ్చేసరికి ప్రతి ఉమెన్కి కూడా ప్రొజెస్టెరాన్ హార్మోన్ యొక్క లెవెల్స్ 40 to 50% వరకు తగ్గి ఫెర్టిలిటీ అంటే గర్భం ధరించేటువంటి సామర్థ్యము తగ్గే అవకాశాలు ఉంటాయి. కనుక 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడము, పంకిన్ సీడ్స్ తీసుకోవడము, సోయా బీన్స్తో చేసిన టోఫు తీసుకోవడము, అలాగే ప్రతిరోజు 10 PM లోపు పడుకోవాలి. ఇంకా 4వది పీస్. స్ట్రెస్ ఉంటే మనకుండే నిజమైన ఏజ్ కంటే కూడా మనం ఎక్కువ ఏజ్గా కనిపిస్తాము. ఎందుకంటే స్ట్రెస్ ఉన్నప్పుడు మన బయోలాజికల్ ఏజ్ అనేది 9 to 17% ఎక్కువ స్పీడ్తో పెరిగిపోతుంది. దానివల్లే మనం ఏజ్గా కనిపిస్తాము. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి రోజు కూడా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫోన్ చూడకుండా ఒక 5 minutes అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా 10 PM లోపు పడుకోవాలి. ఇంకా సాయంత్రం పూట తులసి టీ, చామోమైల్ టీ లేదంటే లావెండర్ టీ వీటిని తీసుకోవడం కూడా స్ట్రెస్ని తగ్గిస్తుంది.